తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీకి కేసీఆర్ రావడం, టేబుల్ వరకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలకు నివాళి అర్పించారు. అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. సభ ప్రారంభానికి 5 నిమిషాల ముందే కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి ఆయనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. సభలోకి సీఎం రేవంత్ రెడ్డి రాగానే నేరుగా కేసీఆర్ సీటు దగ్గరికి వెళ్లి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య పరస్పరం యోగక్షేమాలు తెలుసుకుని పలకరించుకున్నారు. రేవంత్ రెడ్డి పలకరించిన తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్లు కూడా కేసీఆర్ ను కలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త గట్టిగా షేక్ హ్యాండ్ ఇవ్వడంతో కేసీఆర్ సరదాగా కోపంతో ఇస్తున్నారా, ప్రేమతో ఇస్తున్నారా అంటూ నవ్వేశారట. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆరోగ్యం ఎలా ఉంది అని కేసీఆర్ అడిగారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. బయట ఉప్పు నిప్పుగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్లు సభలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. సభలో స్పీకర్ సంతాప తీర్మానాలు చదువుతున్నప్పుడే కేసీఆర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత సభలో 0 అవర్ జరిగింది. ప్రభుత్వం బిల్లులను టేబుల్ చేసింది. 0 అవర్లో కొన్ని విషయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజకీయ నాయకుల భాషపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రస్తావించారు. సభలో భాష బాగుండాలన్నారు. హైదరాబాద్ వరల్డ్ క్లాస్ అంటున్నాం, భాష 3rd క్లాస్ గా ఉందన్నారు. బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు, మధ్యలో ఉన్న మంత్రులు గాని, ఇక్కడున్న ఎమ్మెల్యేలు గాని, కొత్తగా ఎన్నికైన మాలాంటి వాళ్ళు గాని, రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని, మంచి సభా సాంప్రదాయాన్ని ఇవ్వాలని, రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. దీనికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సభ్యులు మంచి ప్రస్తావన చేశారు. ఎవరు మాట్లాడినా తప్పే, బీజేపీ నాయకులు కూడా మర్యాదగా మాట్లాడితే మంచిదని సూచించారు. నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు గాని, మా సహచరులు గాని, మా సభ్యులు గాని చాలా హుందాగా మాట్లాడే తీరు గాని, అంశం గాని, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు నడుస్తాం. అదే విధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన, పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. చెక్ డ్యాంలను బాంబులతో పేలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తన నియోజకవర్గంలోని చెక్ డ్యామ్ ని బాంబు పెట్టి పేల్చారని చెప్పారు. మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చినరో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష.